ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత్ మహాపురాణము చతుర్థ స్కంధము 3వ అధ్యాయము. సతీదేవి తన తండ్రియగు దక్షుడు ఆచరించుచున్న యజ్ఞమునకు వెళ్ళుటకై పట్టుబట్టుట. మైత్రేయుడు వచించెను, విదురా, మామయగు దక్షుడు అల్లుడగు పరమేశ్వరుని పట్ల ద్వేషమును పెంచుకొనెను. ఈ వైషమ్యము అతనిలో పెద్ద కాలము కొనసాగెను. ఇట్లు కొంతకాలము గడిచెను. ఇదియే కాక చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ అధిపతిగా దక్షుని అభిషిక్తుని చేసెను. అప్పటి నుండి ఆయనలో మరింత గర్వము అధికమాయెను. ఆ దక్షుడు ఇంతకు ముందు వాజపేయ యజ్ఞమునందు శంకరుడు మొదలగు బ్రహ్మనిష్ఠాపరులను అవమానపరచియుండెను. ఇప్పుడు అతడు మరల బృహస్పతి సవము అను ఒక మహాయజ్ఞమును ఆరంభించెను. ఆ యజ్ఞమునందు బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు మొదలగు వారు అందరునూ విచ్చేసిరి. వారి భార్యలును సర్వాలంకార భూషితలై తమ భర్తలతో కూడి వచ్చిరి. దక్షుడు వారందరికీ స్వాగత సత్కారములను నెరపెను. ఆ సందర్భమున ఆకాశమార్గమున సంచరించు దేవతలు దక్షుని యజ్ఞమును గూర్చి తమలో తాము ముచ్చటించుకొనుచుండిరి. దక్షుని పుత్రికయైన సతీదేవికి తన తండ్రి చేయుచున్న యజ్ఞమహోత్సవమును గూర్చిన మాటలు వినబడెను. ఆ సందర్భమును పురస్కరించుకొని నలుదిక్కుల నుండి గంధర్వకాంతలు మొదలగు దివ్య స్త్రీలు విమానముల ద్వారా కైలాసమునకు చేరువుగా పయనించుచుండుట సతీదేవి గమనించెను. అందమైన చూపులు గల ఆ దివ్య భామినులు మెడలలో ఆభరణములను, అమూల్య వస్త్రములను, తళతళ మెరయుచున్న కర్ణాభరణములను ధరించి తమ పతులతో గూడి వెళ్ళుచుండిరి. వారిని చూచినంతనే ఆ సతీదేవి మిగుల కుతూహలపడుచు తన పతిదేవుడగు శంకరునితో ఇట్లు పలికెను. సతీదేవి ఇట్లనెను, వామదేవా ప్రభూ, మీ మామగారైన దక్ష ప్రజాపతి ప్రస్తుతము ఒక యజ్ఞమహోత్సవమును జరుపుచున్నట్లు విన్నాను. ఈ దేవతలు అందరును అచటికే అనగా ఆ మహోత్సవమునకే వెళ్ళుచున్నట్లున్నది. మీకు సమ్మతమైనచో మనమును వెళ్ళుదము. స్వామి, ఈ సందర్భమును పురస్కరించుకొని మా అక్క చెల్లెండ్రు కూడా తమ భర్తలతో గూడి బంధుమిత్రులను దర్శించుటకై అచటికి తప్పక చేరెదరు. నేను కూడా మీతో కూడి ఆ యజ్ఞోత్సవమునకు వెళ్ళుటకై అభిలషించుచున్నాను. అచట మా తల్లిదండ్రులు మనకు ఇచ్చడి కానుకలను స్వీకరింపవచ్చును. దయామయ, అచటికి సంబరపడుచు తమ భర్తలతో చేరేడు మా తోబుట్టువులను, మా పిన తల్లులను, పెద్ద తల్లులను, నన్ను జూచుటకై ఉబలాటపడుచుండెడి మా మాతృమూర్తిని దర్శించుటకై నా మనస్సు చాలా కాలము నుండి ఉవ్విళ్ళూరుచున్నది. అంతేకాదు, అచట మహర్షుల పర్యవేక్షణలో జరిగేడి యజ్ఞము చూడ వేడుకగానుండును. జన్మరహితుడవైన పరమేశ్వరా, త్రిగుణాత్మకమైన ఈ జగత్తంతయు నీ మాయచేతనే నిర్మితమైనది. ఆశ్చర్యకరమైన ఈ జగత్తు నీయందే భాసిల్లుచున్నది. నేను నీ తత్వమును ఏమాత్రము ఎరుగని దీనురాలను. స్త్రీ స్వభావ కారణముగా మమకారమును వీడజాలక పుట్టింటిని జూచుటకై ఆరాటపడుచున్నాను. నీలకంఠ, చూడుము, మా తల్లిదండ్రులతో ఏమాత్రము బంధుమిత్రత్వము లేని స్త్రీలు కూడా చక్కగా అలంకరించుకొని తమ భర్తలతో కూడి గుంపులు గుంపులుగా వెళ్ళుచున్నారు. వారిని తీసుకుని వెళ్ళుచున్న విమానములు రాజహంసల వలె స్వచ్ఛములై ముచ్చట గొలుపుచు ఆకాశమండలమును శోభిల్ల చేయుచున్నవి. మహాదేవా, ఇట్టి స్థితిలో తండ్రి ఇంటియందు అనగా పుట్టింట జరుగుచున్న ఉత్సవమును గూర్చి వినిన పిమ్మట ఏ కూతురైనను అచటికి వెళ్లకుండా ఎట్లుండగలదు? భర్త, గురువు, తల్లిదండ్రుల గృహమునకు పిలవకున్నను వెళ్ళవచ్చును గదా. దేవా, నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. నా కోరికను తప్పక మన్నింపుము. నీవు కరుణామయుడవు కదా. అందువలననే జ్ఞానస్వరూపుడవైన నీవు అపార దయాదృష్టితో నీ దేహమున నాకు సగభాగమును స్థానముగా కల్పించితివి. నా ఈ ప్రార్థనను అంగీకరింపుము. మైత్రేయుడు వచించెను, విదురా, ఇది వరలో దక్షుడు తాను యజ్ఞము చేయుచున్న సమయమున బ్రహ్మాది దేవతల సమక్షమునందు ములుకులవలే హృదయ విదారకములైన పలుకులతో పరమేశ్వరుని దూషించియుండెను. ఇప్పుడు తన ప్రాణేశ్వరి అయిన సతీదేవి యొక్క ప్రార్థనను విన్నంతనే
సుహృత్ప్రియుడైన ఆ శంకరునకు ఆనాడు దక్షుడు పలికిన కఠోర వచనములు అన్నియును జ్ఞప్తికి వచ్చెను. అంతటా ఆ పరమశివుడు దరహాసము వనర్చుచు సతీదేవితో ఇట్లనెను. శ్రీ శివ భగవానుడు ఇట్లనెను, సుందరి, నీవు పలికిన మాట మంచిదే. పిలువలేకున్నను బంధువుల ఇంటికి వెళ్ళుటలో తప్పులేదు. కాని దేహాదులయందు శృతిమించిన అభిమానము కలిగి దర్పముతో క్రోధముతో దోషదృష్టి గల వారి చెంతకు వెళ్ళుట అంత సముచితముగాదు. విద్య, తపస్సు, ధనము, శరీర సౌందర్యము, యవ్వనము, ఉన్నతమైన వంశము అను ఈ ఆరును సత్పురుషులకు గుణములు. కాని ఇవియే నీచ పురుషుల యందున్నచో అవి అవగుణములగును. ఏలయన వాటి వలన దుష్టులు గర్విష్ఠులయ్యెదరు. ఫలితముగా వారిలో దోషదృష్టి ఏర్పడి వారి వివేకమును నశింపజేయును. అట్టి మూర్ఖులు మహాపురుషులలోని గొప్పదనమును గుర్తింపజాలరు. ఆ అసూయాపరులు తమ యొద్దకు వచ్చిన వారి ఎడ అనగా అభ్యాగతుల ఎడ వక్రదృష్టితో బొమ ముడివైచి కోపముతో చూచుచుందురు. అట్టి బుద్ధిగల వారి యొద్దకు వీరు నా బంధువులే కదా అని భావించి వెళ్ళరాదు. స్వజనులు వక్రబుద్ధితో పరుషవచనములను పలుకుట వలన కలిగిన బాధ శత్రువుల బాణములచే గాయపడినప్పుడు కలిగిన బాధ కంటెనూ మిక్కిలి తీవ్రమైనది. ఏలయన శత్రువుల బాణముల వలన గాయపడినప్పుడునూ నిద్రపట్టుటకు అవకాశముండును. కాని స్వజనుల హృదయ విదారకములైన పలుకులు రాత్రింబవళ్ళు వేధించుచునే ఇండును. సుందరి, ప్రజాపతులలో ఉన్నత స్థితి కలిగియున్న దక్షునకు తన కుమార్తెలందరిలోనూ నీవే ఎక్కువ ప్రీతిపాత్రురాలవు. ఈ విషయమును నేను ఎరుగుదును. కాని నీవు నా భార్యవై ఉండుట వలన నీకు నీ తండ్రి నుండి అంత గౌరవము దక్కదు. ఏలయన అతడు నాపై ద్వేషభావమును కలిగియున్నాడు. చిత్తవృత్తికి సాక్షిగా ఉండే ఆత్మయందు నిష్ఠగలిగి ఏమాత్రము అహంకారము లేని సత్పురుషుల ఉన్నతిని చూచినంతనే కుత్సిత బుద్ధి గల పురుషుల హృదయములు అసూయతో కుతకుత ఉడికిపోవును. వారి ఇంద్రియములు వ్యధ చెందును. అంతేకాదు, వారు సజ్జనుల ఔన్నత్యమును ఎట్టి పరిస్థితిలోనూ ఏమాత్రము పొందజాలరు. అందువలన అసురులు శ్రీహరిని ద్వేషించునట్లు దురహంకారులు అనగా మూర్ఖులు సత్పురుషులపై ద్వేషభావమును కలిగియే యుందురు. భామిని, ప్రజాపతి అయిన మా తండ్రి నాటి యజ్ఞసభలో ప్రవేశించినప్పుడు తక్కిన సదస్సుల వలె ఆయనను నీవు ఎలా గౌరవింపలేదు అని నీవు అందువేమో తెలిపెదను వినుము. ఒకరినొకరు కలిసినప్పుడు అనగా ఎదురుగా వెళ్ళుట, వినయమును ప్రదర్శించుట, ప్రణమిల్లుట మొదలగు లోకమర్యాదలు పరస్పరము జరుగుచుండును. అట్టి లోకమర్యాదలను తత్వజ్ఞానులు చక్కగా తగు విధముగా ఆచరించెదరు. అంతేగాక తత్వజ్ఞానులు వీటిని బయటికి ప్రదర్శింపక ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా భాసిల్లుచుండెడి పరమపురుషునకు మానసికముగా ప్రణమిల్లుచుందురు. దేహాభిమానులైన వారి ఎడ అట్లు నడుపరు. అనగా మీ తండ్రికి ప్రజాపతి అను భావముతోగాక ఆయనలో అంతర్యామిగానున్న పరమాత్మ ఎడ మానసికముగా లోకమర్యాదను నెరపితిని. రజస్తమో గుణముల స్పర్శ ఏమాత్రము లేకుండా విలసిల్లుచుండెడి శుద్ధ సత్వమే వసుదేవ శబ్దమునకు అర్థము. అతడు ప్రాకృతములైన ఆవరణములు ఏవియునూ లేకుండా సకల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించువాడు. ఆ వాసుదేవుడు ఇంద్రియములకు అగోచరుడు. అట్టి పరమాత్మకే నేను నమస్కరింతును. సాధ్వి, దక్ష ప్రజాపతి నీకు దేహమును ప్రసాదించిన తండ్రియే కాని అతడు నా ఎడ మాత్రము ద్వేషభావమును వహించియున్నవాడు. నిరపరాధినైన నన్ను ఆ నిండు యజ్ఞ సభలో దుర్భాషలాడి తిరస్కరించినాడు. అంతేగాక అతడు ఇప్పటి వరకు నా ఎడ శత్రుభావమును వహించియున్నాడు. కావున నీవు అతని వద్దకు గాని అతని అనుయాయుల వద్దకు గాని వెళ్ళకూడదు. కావున నీవు కూడా ఆయన ఎడ ఆత్మీయతను ప్రకటించుట తగదు. దేవి, నా మాటను కాదని నీవు అచటికి వెళ్ళినచో నీకు అచట తగిన గౌరవము దక్కదు. సరికదా, పరాభవమే సంభవించును. బంధువుల వలన జరిగిన పరాభవము గౌరవశ్రేష్ఠులకు దుఃఖహేతువేగాక అది సద్యోమరణమునకు కారణమగును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 3వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.